హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బయ్యా సన్న యాదవ్ గురించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందంట. సో అతన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అదే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అసలు ఎందుకు అతని పైన అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయిందో చూద్దాం. ఇతను ఒక బైక్ ట్రావెలర్. ఒక బైక్ పైన ప్రపంచ దేశాలు తిరుగుకుంటూ అక్కడున్న ప్లేసెస్ని, అక్కడున్న కల్చర్ని ఇతను మనకు చూపించేవాడు. సో ఈ విధంగా ఇతనికి లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇతనికి తెలుగు ఛానలే కాదు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఛానల్స్ ఉన్నాయి. ఈయనకు ఇండియా మొత్తంలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియానే కాదు, నాట్ ఓన్లీ ఇండియా, వేరే కంట్రీస్లో కూడా ఇతనికి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. సో ఇతను ఏం చేసిందంటే, యూట్యూబ్ పైన వచ్చే అమౌంట్ కాకుండా ఇతను ఏం చేశారంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టిండు. ఒకే టైప్ బెట్టింగ్ యాప్స్ కాదు, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ బెట్టింగ్ యాప్స్ని ఇతను ప్రమోట్ చేయడం మొదలుపెట్టిండు. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈయనకి అమౌంట్ రావడం వచ్చింది. మంచిగా రిచ్ అయ్యిండు. ఆయన కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా సెట్ అయ్యిండు. మంచి బైక్స్ కొనుక్కున్నాడు, మంచి కార్స్ కొనుక్కున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఓకే, కానీ అతనికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది ఈయన ఫాలోవర్సే, ఈయన చెప్పాడని చెప్పేసి ఆ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని అలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి చాలామంది లాస్ అయ్యిండు. ఆ విషయం ఈయనకు అర్థమవుతలేదు. ఒకవేళ వేరే యూట్యూబర్స్ ఇతనికి చెప్పినా కానీ ఈయన ఆ యూట్యూబర్స్ పైన రివర్స్ అవడం, లైక్ నాన్వేషణకి ఇతనికి పెద్ద గొడవైంది. సో నేను నాన్వేషణకి సపోర్ట్ చేయట్లేదు, బన్నీ అసలుకి సపోర్ట్ చేయను. సో అతను మంచిగా చెప్పిండు అనుకో, అయినా కానీ ఈయన రివర్స్గా నేను ఇట్లనే యాప్స్ ప్రమోట్ చేస్తా, ఏం చేసుకుంటూ చేసుకోపో అన్నాడు. సో సజ్జనార్ సార్ తెలంగాణలో చాలా ఫేమస్. ఆ సారు ఇతని పైన చిన్న కేసు పెట్టడం స్టార్ట్ అయింది. ఈరోజు అతని పైన అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయింది. ఎందుకు ఇష్యూ అయింది? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇష్యూ అయింది. సో నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఉండి నీ పని నువ్వు చేసుకుని ఉంటే బాగుండు. సో అదేవిధంగా ఈ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? మెయిన్గా నీ ఫాలోవర్స్ ఫాలో అయ్యి ఖచ్చితంగా లక్షలలో ఉంటారు. ఒక 1000 మంది 2000 మంది ఫాలో అయ్యి వాళ్ళ జీవితాలు నాశనమైనట్టే కదా. ఒక్కడో ఇద్దరు నాశనమైనట్టు. నీ వీడియో ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఎవరన్నా మంచిగా అని ఇట్లా చెడుగా పోతే నీకేం లాభం వస్తుంది? ఆ విషయం నీకు అర్థం కాకుండా ప్రమోట్ చేసినావు. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నీకన్నా ముందు అతను కూడా పెద్ద యూట్యూబరే, నాని, లోకల్ బాయ్ నాని సంథింగ్, అతను అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో నీ కూడా ఇట్లనే అవుతుంది, 100% అవుతుంది. ఇట్లనే కావాలి. ఎందుకంటే చాలామంది ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొని ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి డబ్బులు కట్టలేక సూసైడ్ చాలామంది చేసుకున్నారు. చాలామంది చనిపోయి ఉంటారు. బట్ నువ్వు చూపట్టిన చనిపోయినని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఏం లేదు. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ అన్నీ నాశనం అయ్యి ఘోరమైన పొజిషన్లో చాలామంది ఉన్నారు. ఇవి ప్రమోట్ చేయకండి అని మంచిగా చెప్పినా మీకు అర్థం కావట్లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే మంచి డిసిషన్ తీసుకుంది. ఇతన్ని అరెస్ట్ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆంధ్రాలో అయితే అతను వెళ్ళిపోయాడు, ఎలిమినేట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇతను కూడా అరెస్ట్ అవుతాడు, ఖచ్చితంగా జైలుకి పోతాడు. ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక కలర్ యాప్ పెట్టిండు, ఏదో కెమెరా ఏమో ఉన్నాడు. నాకు డబ్బులు లేవు చూడు, ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలలో నేను డబ్బులు సంపాదిస్తాను. నిమిషమే ఇట్లా రెడ్ గ్రీన్ అన్నో బ్లూనో సంథింగ్ ఉంది, అది పెట్టిండు. ఆయనకి సంథింగ్ 2 లక్షలు అమౌంట్ వచ్చినాయి. ఆ అమౌంట్ పెట్టి వెంటనే కెమెరా కొనుక్కుంటాడంట. సో నువ్వు ఒక వీడియో పెడితే మినిమం 1,00,000 నుంచి 5,00,000 10,00,000 మంది చూస్తారు. వాళ్ళు ఒక్కడో ఇద్దడో దానికి ఒక్కరో ఇద్దరు చాలామంది అవుతారు నాకు తెలుసు. బట్ ఎవరైనా ఒకడు పేదోడో మధ్యతరగతిలో దాన్ని ఫాలో అయ్యి వాడు డబ్బులు కొడుకున్న పరిస్థితి ఏంటిది? వాని గురించి ఆలోచించావు. నీకు డబ్బులు వచ్చినాయా, నేను ప్రమోషన్ చేసిన నాకు డబ్బులు వచ్చినాయని మాత్రమే చూసుకున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీకు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే, చేస్తావు. సో ఫ్రెండ్, మీరు కూడా మీ ఫాలోవర్స్లో మీరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటావో, ఎవరైతే ఫాలో అవుతావో వాళ్ళు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా మీరు అపోజ్ చేయండి. అవి ఫేకు. వాళ్ళ డబ్బులు ఇచ్చి ఆ వీడియో వాళ్ళు మంచిగా వీడియో తీసేసి వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా వీడియో దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు. అది చూసారా, ఆయనకు వచ్చి నాకు కూడా వస్తాయని అనుకోవద్దు. వాళ్ళకు వచ్చినాయని మీకు రావు. అది ఫేక్ వీడియో, అది ప్రీ ప్లాన్డ్గా ఆయన డబ్బులు వచ్చే విధంగా వీడియోని చేస్తారన్నాడు. సో మనకి అసలు డబ్బులు రావు. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి, బెట్టింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకండి, వాటి జోలికి మాత్రం పోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి. ఇది ఒక మంచి కాజ్ గురించి చేసిన. సో ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోని మేము ముందుకు వస్తాం.